నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇసుకలో తల్లేని మృతదేహం బయటపడినటువంటి ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చీరాల మండలం ఈపూర్పాలెంకి చెందిన కాగిత రాంబాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. దీని నిమిత్తం 4 రోజుల క్రితం గుత్తేదారుతో ఇసుక కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు రాత్రి సదరు గుత్తేదారు 10 ట్రాక్టర్లు ఇసుక తీసుకొచ్చి కుప్పగా పోశారు. శుక్రవారం దాని ప్రక్రియతో బేస్మెంట్లో పోయడానికి ప్రయత్నించగా మృతదేహం బయటపడింది. మృతదేహానికి తల్లేని ఎడమ చేయి చిన్నగా ఉండగా కుడి చేయిపై ప్రేమ చిహ్నంతో పాటు పసుపచ్చ దారం కట్టుందని చీరాల గ్రామీణ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇసుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి ప్రచారం అడ్డగింత కుట్ర. పల్నాడు జిల్లా కారంపూడి మండలం వరమాలపాడులో శుక్రవారం సాయంత్రం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారానికి వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మారెడ్డి తన అనుచరులతో ప్రజారథంపై వైకుంఠపురం నుంచి వస్తుండగా నర్మాలపాడు ప్రాథమిక పాఠశాల సమీపంలో వైకాపా సానుభూతి పరులు కారసాల రమేష్, పైడి వెంకటేష్ అనే వ్యక్తులు ట్రాక్టర్ను అడ్డుపెట్టారు. గ్రామస్తులు వారిస్తున్న ట్రాక్టర్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నడిపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారిని ప్రశ్నిస్తుండగా స్థానికులు వచ్చి ట్రాక్టర్ను పక్కకు పెట్టించారు. విషయం తెలుసుకున్న సీఐ చినమల్లయ్య, ఎస్ఐ రామాంజనేయులు సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాక్టర్ను అడ్డుపెట్టిన వారిని గ్రామ సరిహద్దు వరకు తీసుకొచ్చి మంత్రాలు జరుపుతుండగా మరికొందరు వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో బ్రహ్మారెడ్డి ప్రచార రథం మరో వీధిలోకి వెళ్ళింది. ఆ వీధిలో గొడ్డళ్ళు, రాడ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంటపడడంతో భయాందోళనలు గురయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి